ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని సన్నిధిలో నువ్వు ఎంత సమయాన్ని అయితే గడుపుతావో, ఎంత ఇంటెన్సిటీ అయితే నువ్వు దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతుంటావో, అంత బిగ్గరగా దేవుని స్వరాన్ని వింటావు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అంత క్లారిటీగా దేవుడు నీతో మాట్లాడుతుంటావు, అంత స్వచ్ఛమైన విధానంలో దేవుని స్వరం నువ్వు వింటావు. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న రకరకాలైన డైవర్షన్స్, లేకపోతే కొన్ని శబ్దాల వలన దేవుని స్వరాన్ని సంపూర్ణంగా వినలేకపోతున్నాను. కానీ దేవుని స్వరంలో నువ్వు కూర్చోగలిగితే, పట్టుదల కలిగి కూర్చోగలిగితే, దేవుని స్వరం నిన్ను నిలబెడుతుంది. ఆ స్వరం నిన్ను బాగు చేసేది. మోషే పర్వతం మీద నిలబడినప్పుడు ఆ బూరధ్వని బిగ్గరగా మోగిందట. మోషే మాట్లాడుతుంటే దేవుడు కంఠ స్వరం ద్వారా ఉత్తరం ఇచ్చాడని. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్సోడస్ చాప్టర్ 20 మీరు చదివితే, దట్స్ వేర్ యూ విల్ ఫైండ్ 10 commandments ఆఫ్ గాడ్. దేవుడు సర్వలోకానికి ఇచ్చిన 10 ఆజ్ఞలు అక్కడ స్పష్టంగా కనబడతాయి. అందులో స్పిరిచువల్ లాస్ ఉన్నాయి, మోరల్ లాస్ ఉన్నాయి, ఎథికల్ లాస్ ఉన్నాయి. దేవుడు ఒక మనిషి సమగ్రంగా జీవించాలంటే ఏం చేయాలో అవన్నీ కూడా అక్కడ తెలియజేశారు. 10 commandments. మీరు ఎవరైనా లాయర్లను కానీ, జడ్జిలను కానీ, అడ్వకేట్లను కానీ మీరు అడిగితే 10 commandments గురించి బైబిల్లో ఈ విషయాలు చూపించి, వాట్ ఈస్ ద లా అబౌట్ అని అడగండి. వారు అంటారు, లా అంతా కూడా ఇక్కడే ఉందని అంటారు. దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా స్పష్టంగా నెరవేరినాయి.